గురించి రివ్యూ చేస్తారు. ఒకే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ జాయిన్ చేయాలని మేము కరెక్ట్గా కోరుతున్నాను. అట్లే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి గవర్నమెంట్ కి స్వాగతం చెప్తూ అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నానన్న. ఈరోజు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నామక్క. ప్రజలకి ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 పెన్షన్ ఇస్తున్నారంటే స్వతంత్రంగా జీవించలేరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకలేరు. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అనేక దశాబ్దాల కాలంగా 35 రూపాయల ఉండే పెన్షన్ని దశల వారీగా పెంచుకుంటూ ఈరోజు 4000 రూపాయల పెన్షన్ వృద్ధులకు, అట్లాగే వితంతువులకు, మరి వికలాంగులకు అయితే 6000, ఇట్లా రకరకాలుగా సమాజంలో ప్రభుత్వ ఆర్థిక సహకారంతో బతికే కుటుంబాలను ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ పెంపుదలను అందరూ కూడా రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, ఎందుకంటే మనమందరం కూడా అత్యంత వెనుకబడిన జిల్లాలో బతుకుతూ ఉన్నాం. మన ఎన్నికల సందర్భంలో కానీ లేదా సహజంగా మనం గ్రామాల్లో పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు కానీ అనేక మంది మన దగ్గరికి వచ్చి ప్రజాప్రతినిధులుగా మనమందరం కూడా ప్రజలతో ఓట్లు వేయించుకున్న వాళ్ళం కాబట్టి మన దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం వింటూ ఉన్నాం. అట్లాంటి వాళ్లకు ఒక స్వాంతన చేకూర్చే విధంగా ఆర్థిక సహాయాన్ని పెంచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ అందరూ కూడా ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడతాము. సభ్యులందరూ కూడా దీనికి సహకరించాలని మనవి చేస్తాము. సహకరించాల్సిందే తప్పదు.